మున్సిపల్ మేనియా రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నెలాఖరు నుంచే నామినేషన్లు. ఫిబ్రవరి 15 లోపు ప్రక్రియ పూర్తి. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహుల క్యూ. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం. ఆ వెంటనే జిల్లాల బాట. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 15వ తేదీలోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రూపొందించింది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరొక వైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోవడంతో మున్సిపల్ ఎలక్షన్స్ హీట్ మొదలైంది. నిన్న ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాలలో ఈ మున్సిపల్ పరిధిలో ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఇక ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నప్పటికి కూడా తెలంగాణలో ఏమవుతుందో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. అటనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విదేశాలకు పోయినా బీఆర్ఎస్ నాయకులకు ఒక టాస్క్ ఇచ్చిపోతాడు ఆయన. ఎందుకంటే అటు పోయి ఇటు వచ్చే వరకు ఏమైనా గందరగోళం చేస్తారా వీళ్ళు అనేది కావచ్చు. మరి అటు పోయి ఇటు వచ్చే వరకు రాష్ట్రంలో ఏమైనా గందరగోళమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా ఏమో అనుకుంటానేమో. కానీ ఆయన అటు ఫ్లైట్ ఎక్కుతాడు అంటేనే అది దుబాయ్కా లేకపోతే దావోస్కా అమెరికాకా ఫ్లైట్ ఎక్కుతాననే లోపే ఇక్కడ ఏదో ఒక విచారణ పేరుతోటి హరీష్ రావు గారినో కేటీఆర్ గారినో బిజీలో ఉంచే ప్రయత్నం చేస్తాను. మరి ఇది స్ట్రాటజీనా, ముఖ్యమంత్రి గారి స్ట్రాటజీనా, లేకపోతే కక్ష సాధింపు చర్యలా ఏంటిది అనేది మరి ఆయనకే తెలియాలి. మొత్తానికైతే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఎవరి బిజీలో వారు పడ్డారు.